ఆహాలో కొత్తగా వచ్చిన ద బర్త్‌డే బాయ్ మూవీ ఇప్పుడే చూశాను. యాక్చువల్‌గా నాకు నచ్చింది మూవీ. బట్ ఏంటంటే, ఈ మూవీ కోసం ఏమైనా చెప్తే స్పాయిలర్స్ అయిపోతాయేమో అని ఆలోచిస్తున్నా. మాక్సిమం స్పాయిలర్స్ లేకుండానే ట్రై చేస్తా. మరి మీరైతే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా! అలాగే రివ్యూ కూడా లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి. సరే, ఇంక మనం రివ్యూలోకి వెళ్ళిపోతే, ఈ మూవీ ఒక మంచి థ్రిల్లర్. బావుంటుంది మూవీ. లాస్ట్ వరకు ఏమవుతుందా అన్న చిన్న సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ గ్రిప్పింగ్‌గా ఉంటుంది. మెయిన్‌గా ఆ బీజీఎం మాత్రం భయపెట్టేస్తుంది. నెక్స్ట్ ఏమవుతుందా? ఏమవుతుందా అని. ఇందులో యాక్టర్స్ ఎవరో మరి నాకు నేమ్స్ తెలీదు కానీ అందరూ కూడా చాలా బాగా చేశారు. మూవీ 95% షూటింగ్ అంతా ఒక హౌస్‌లోనే ఉంటుంది. 2, 3 సీన్స్ మాత్రం కొంచెం వేరే ప్లేసెస్‌లో ఉన్నాయి. 2 అవర్స్ పాటు ఒకే ఇంట్లో, అది కూడా చాలా సస్పెన్స్‌తో తీయడం అంటే ఆ టేకింగ్‌కి మెచ్చుకోవాలి. అంతా బానే ఉంది కానీ మూవీ స్టార్టింగ్‌లో ఒక సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ నుండి ఒక 50-20 మినిట్స్ వరకు కొంచెం సోది అనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఊపందుకొని ఒకానొక టైంలో ఏంటి ఇదంతా ప్రాంకా అన్న డౌట్ వస్తుంది. ఇంకా అలాంటివేవేవో ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది అని అనుకుంటూ ఉన్నాను కానీ, నేను అనుకున్నవేవీ కాలేదు. లాస్ట్‌లో మాత్రం పక్కా ప్రాపర్ ట్విస్ట్ ఇచ్చారు. మధ్యలో మళ్ళీ ఒక 20 మినిట్స్ సెంటిమెంట్ వైపు నడిచినప్పుడు మూవీ బాగా స్లో అయిపోతుంది అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ అదే మూవీకి మెయిన్ పార్ట్. ఇది రియల్ స్టోరీ అని లాస్ట్‌లో వేస్తారు. బట్ మూవీ కదా, కొంచెం లిబర్టీ తీసుకొని ఉంటారు సీన్స్ రాసేటప్పుడు. ఓవరాల్‌గా మూవీ అయితే బావుంది. అక్కడక్కడ కొంచెం బ్యాడ్ లాంగ్వేజ్ ఉంది. జాగ్రత్త. రివ్యూ లాస్ట్ వరకు చూసినందుకు థాంక్యూ. నచ్చితే లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్‌ని ఆన్‌లో పెట్టేసుకోండి. ఇంకో వీడియోలో కలుద్దాం.